తెలంగాణ ఉద్యమం అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అంటేనే ఉద్యమాల పురిటిగడ్డ. అలాంటిది నాడు ముళ్ళ కంచెల మధ్యలోనే తూటాల చప్పులతోనే తరగతులు సాగిన రోజులున్నాయి. అలాంటి సిచ్యువేషనే మళ్లీ వచ్చిందా అంటే అవుననే అంటున్నారు విద్యార్థి నేతలు. అయితే తూటాల చప్పులు లేకపోయినా నిన్న ఒక్కరోజు అంతకంటే ఎక్కువ ముళ్ళ కంచెలు దర్శనమిచ్చాయి. అలాంటిది ఫెన్సింగ్లు ఏర్పాటు చేసే సీఎం టూర్ను సక్సెస్ చేశారన్న విమర్శ ఉంది. మళ్లీ ఉద్యమ నాటి రోజులు గుర్తుకొచ్చాయన్న టాక్ నడుస్తుంది. దాదాపుగా 11 ఏళ్ల తర్వాత మళ్లీ క్యాంపస్ లో ఇనుప కంచెలు కనిపిస్తే పోలీసుల బూట్ల చప్పులు వినిపించాయి. దీనంతటికీ కారణం నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఓయూ క్యాంపస్ లో అడుగు పెట్టడమే అంటున్నారు విద్యార్థులు. ఈ 15 ఏళ్లలో ఏ సీఎం ఉస్మానియాలో అడుగు పెట్టలేదని అంటున్నా ఆ రేంజ్ లోనే రివర్స్ కౌంటర్లు వస్తున్నాయన్న వాదన కూడా ఉంది. సీఎం రేవంత్ పర్యటనను నిరసిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు పలువురు విద్యార్థులు నిరసన తెలియజేశారు. రేవంత్ టూర్ ని అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించాయి కొన్ని విద్యార్థి సంఘాలు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు విపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల నేతలను నిర్బంధించడం, పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్లో పెట్టడం జరిగింది. అంతేకాదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్ మొత్తం ముళ్ళ కంచెలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఫెన్సింగ్లను ఏర్పాటు చేసి ఐడి కార్డు ఉన్నవారినే పోలీసులు అనుమతించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే విమర్శలకు దారితీస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అంతేకాదు పోలీసుల తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సెటైర్లు వేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ ఓయూకు వెళ్లాలని సవాల్ చేశారు.